నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల ఫలితాల అనంతరం వల్లభనేని వంశీ అడ్రస్ లేకుండా పారిపోయాడని విమర్శించిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. అధికారం ఉన్నప్పుడు అడ్డగోలుగా మాట్లాడారని ఆగ్రహం. ఇంద్రకీలాద్రిపై వైభవంగా ముగిసిన ఆషాఢ మాసోత్సవాలు. ఉత్సవాల ముగింపు సందర్భంగా దేవస్థానం తరపున అధికారులు సిబ్బంది కలిసి దుర్గమ్మకు సారి సమర్పణ. సెంట్రల్ జోన్ పరిధిలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన ఏసీపీ దామోదర్. చెడు అలవాట్లకు స్వస్తి చెప్పి సత్ప్రవర్తనతో మెలగాలని వార్నింగ్. వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉందనే అహంకారంతో అప్పుడు అడ్డగోలుగా మాట్లాడారని, ఇంట్లో ఉన్న మహిళలను కూడా వదలకుండా బూతులు తిట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించాక వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేర్ని నాని వంటి వాళ్లు ఊరొదిలి పారిపోయారని, వీరు క్షమాభిక్షకు కూడా అర్హులు కారని అన్నారు. వీరు ఎక్కడ కనిపించినా పోలీసులకు అప్పగించాలని ప్రజలను కోరుతున్నామని అన్నారు. వారు చేసిన తప్పులకు శిక్ష పడాల్సిందేనని వెంకన్న స్పష్టం చేశారు. గన్నవరం కాందాదా అంటే మీకు తెలుస్తుంది. మనీ సినిమాలో బ్రహ్మానందం రౌడీ కాని రౌడీలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని చెలాయిస్తారు. ఆయన ఎవరో తెలుసు కదా. గన్నవరం కాందాదా అంటే వల్లభనేని వంశీ. వల్లభనేని వంశీ అనేవాడు పెద్ద కన్నింగ్ ఫెలో. అతను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని, కుటుంబ సభ్యుల మీద అనేక మాటలు మాట్లాడి తెలుగుదేశం పార్టీ ఆఫీసు తగలబెట్టి దాంట్లో ఇవాళ పారిపోయి అసలు ఎన్నికలైన మరుక్షణమే అక్కడి నుంచి పారిపోయి నోరుందని ఇష్టం వచ్చినట్టు ఆగడం ఎందుకు, ఎన్నికలు అయిపోగానే పారిపోవడం ఎందుకు, అందుకని కాందాదా. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంటే నేను మీడియాలో చూసా పోలీస్ బృందాలు ఒక 3 గాలిస్తున్నాయని. దాన్ని తప్పుదారి పట్టించడానికి, ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి కానీ మళ్ళీ సోషల్ మీడియాలో వంశీని హైదరాబాద్ నుంచి వస్తుంటే అరెస్ట్ చేశారు అని ఒక తప్పుడు ఏమంటారు ప్రచారం. పారిపోయి ఎక్కడో దాక్కున్నాడు. ఎలికి బొక్కలో దూరినట్టు ఎక్కడో దూరిపోయి మళ్ళీ ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి. వంశీ, నువ్వు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవాడివి. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో గత నెల రోజులుగా జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపునకు సంకేతంగా దేవస్థానం తరపున అధికారులు, సిబ్బంది దుర్గమ్మకు సారి సమర్పించారు. ఆషాఢ మాసంలో దుర్గమ్మకు పసుపు కుంకుమలు సారి సమర్పించడం వల్ల సకల శుభాలు చేకూరుతాయని దేవస్థానం వేద పండితులు తెలిపారు. జగజ్జనని శ్రీ కనకదుర్గమ్మ కొలువు తీరిన ఇంద్రకీలాద్రిపై గత నెల రోజులుగా ఆషాఢ మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆషాఢ అమావాస్యతో ఈ ఉత్సవాలు పరిసమాప్తి కానుండటంతో దేవస్థాన సిబ్బంది తరపున చిట్ట చివరి సారెను సమర్పించారు. దేవస్థాన ఈవో కెఎస్ రామారావు, వేద పండితులు, పరిపాలనా సిబ్బంది జమ్మిదొడ్డి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి దుర్గమ్మకు సారెను సమర్పించారు. ఈ సందర్భంగా దేవస్థాన ఈవో కెఎస్ రామారావు మాట్లాడుతూ గత నెల రోజులుగా అమ్మవారి సన్నిధిలో జరిగిన ఆషాఢ మాస ఉత్సవాలు సుసంపన్నంగా ముగిశాయని తెలిపారు. దేశంలో మరెక్కడా జరగని రీతిలో వేలాది మంది భక్తులు దుర్గమ్మకు తమ శక్తి కొలది సారెను సమర్పించారని తెలిపారు. ఈ ఉత్సవాల వైభవంగా జరిగేలా సహకరించిన సిబ్బందికి, అధికారులకు, దేవాదాయ శాఖ మంత్రి, ఉన్నతాధికారులకు ఈవో కృతజ్ఞతలు తెలియజేశారు. దేవస్థాన స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులను వైభవపేతంగా జరుపుకున్నామని అన్నారు. ఈ ఆషాఢ అమావాస్యతో ఈ ఉత్సవాలు పరిసమాప్తి అయ్యాయని ఆయన వివరించారు. కావడంతో ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రి క్షేత్రానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. మరి విశేషంగా ఈరోజు చిట్ట చివరి రోజు కావడంతో దేవస్థానం 50 మంది సిబ్బంది, వేద పండితులు, అర్చకులు, అలాగే వివిధ శాఖల అధికారులు,
ఈవోతో పాటుగా అందరూ ఈరోజు అమ్మవారికి సారి సమర్పించి ఈ ఆషాఢ మాసం యొక్క ఈ ఉత్సవాన్ని సుసంపన్నం చేసుకోబోతున్నాము. మరి ఇంత గొప్పగా భక్తులు ఆషాఢ మాసంలో స్పందించి వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, వారు తయారు చేసుకొని తెచ్చినటువంటి నివేదన అన్నీ అమ్మకు సమర్పించడం మరి చాలా భారతదేశంలోనే బహుశా ఇంత విశిష్టంగా కార్యక్రమాలు ఎక్కడ జరిగి ఉండవేమో అనిపించేంత గొప్పగా విజయవాడ పురవాస్తవ్యులు, చుట్టుపక్కలటువంటి గ్రామస్తులు తండోపతండాలుగా, ముఖ్యంగా మహిళా సంఘాలు గుంపులుగా ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం నుంచి విచ్చేసి మరి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం యొక్క సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది, అన్ని శాఖల యొక్క సిబ్బందులు తగిన ఏర్పాట్లను చేశారు. అలాగే వైదిక సిబ్బంది 6వ ఫ్లోర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ప్రదేశంలో అమ్మవారికి సారి సమర్పించే కార్యక్రమాన్ని అతి గొప్పగా నిర్వహించి ఈ మాసము వారాహి నవరాత్రోత్సవ మాసము. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు కూడాను వారాహి నవరాత్రాలు జరిపే మాసం. ఈ మాసంలో అమ్మవారిని ఉపాసన చేయలేనటువంటి వారు పసుపు కుంకుమలతో, సౌమంగళ్య ద్రవ్యాలతో అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి ద్రవ్యాలు సమర్పణ చేసి అర్చిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. అందులో ఈ మాసంలోనే మనకి శాకంబరి ఉత్సవాలు కూడాను అత్యంత వైభవపేతంగా జరిగినాయి. ఈ వారాహి నవరాత్రోత్సవ మాసము ఈరోజు అమావాస్య. ఈ అమావాస్యతో ఈ మాసము పరిసమాప్తి అవుతున్నది. మధురేణ సమాపయేతు అని మనకి శాస్త్రం పురాణోక్త వాక్యం. విజయవాడ సెంట్రల్ జోన్ పరిధిలోని మాచవరం పోలీస్ స్టేషన్ వద్ద రౌడీ స్టేటర్లకు ఆదివారం పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ దామోదర్ మాట్లాడుతూ చెడు అలవాట్లకు స్వస్తి చెప్పి సత్ప్రవర్తనతో మెలగాలని అన్నారు. ఎవరైనా దానికి భిన్నంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని అన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీ స్టేటర్ల పట్ల నిరంతరం నిఘా కొనసాగుతుందని ఆయన అన్నారు. రేప్ కేసులో ముద్దాయిలు ఉన్న రౌడీ స్టేటర్లు ఎవరు చేతులెత్తండి రా. రేప్ కేసులో ముద్దాయిలు ఉండి రౌడీజం చేసినప్పుడు చేతులెత్తండి. రేప్ కేసులో ఉన్న ఎవడున్నాడో ఎవరికి రేప్ కేసులో రౌడీ స్టేషన్ కదా వాడు రాలేదా? వాడికి ఎగ్జామ్స్నా ఏమయ్యా? మాచవరం ఎస్ఐ రేప్ కేసులో ముద్దాయి ఉండి రౌడీ షీట్ ఉండి పోలీస్ స్టేషన్కి అటెండ్ కాలేదు. ఇప్పుడు రౌడీ షీట్ దాంట్లో మేళలో ఎందుకు రాలేదు? ఏపీని గత ప్రభుత్వం సర్వనాశనం చేస్తుందని భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. వైసీపీని ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు. ఆ పార్టీ వాళ్లు మళ్లీ అధికారంలోకి వస్తామని గొప్పలు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడారు. జగన్ పులివెందులలో కూడా ఓడిస్తామని అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాబోతున్నాయి. సంక్షేమ పథకాలు 100% అమలు చేస్తామని అన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పోలవరం బాధ్యత తమదే అని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. అమరావతికి 15,000 కోట్లు కేటాయించారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో 5 లక్షల కోట్లు దోచేశారు. జగన్ ఒక్కరే 2 లక్షల కోట్లు దోపిడీ చేశారని ఆయన ఆరోపించారు. వైసీపీ మిగిలిన నేతలు 3 లక్షల కోట్లు దోచేశారు. అక్రమాలకు పాల్పడిన వైకాపా నేతలంతా జైలుకు పోవటం ఖాయమని అన్నారు. 60 నెలలు జగన్ పాలనలో ఏనాడు ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇవ్వలేదు. సీఎం చంద్రబాబు నాయుడు అధికార పగ్గాలు చేపట్టగానే 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇచ్చారని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ముస్లిం మోర్చా అధ్యక్షుడు బాజీ గారు మరియు యువ మోర్చా నాయకుడు రాజేష్ రెడ్డి డాక్టర్ ప్రధానంగా సమస్య ఈ రోజుకు కౌంటింగ్ జరిగి మొన్న ఎన్నికల్లో కౌంటింగ్ జరిగి 2 మాసాలు 60 రోజులు రాష్ట్రములో జరిగే పరిణామాలు వాస్తవ విషయాలు పక్కన పెట్టి వెర్రి కుక్కల మాదిరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఢిల్లీలో ధర్నాతో మొదలుకొని రోజువారీగా రకరకాలుగా పిచ్చి వేషాలు వేస్తూ మాట్లాడే భాషకు వ్యతిరేకంగా వాస్తవ పరిస్థితులు మీ ద్వారా ఆంధ్ర లోకానికి మరియు దేశానికి విదేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలియజేయాలనేది ప్రధాన ఉద్దేశం. ఇష్టం వచ్చినట్లు అప్పులు చేశారు. మాకు అసెంబ్లీలో మరియు అంతకుముందు
7 శ్వేతపత్రాలు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆర్థిక శ్వేతపత్రంతో పాటు తెలియజేసిన విషయం అన్ని పత్రికలకు టీవీలకు వచ్చింది. వాటిని బేస్ చేసుకొని ఈ 60 రోజుల్లో నిన్న 1వ తేదీ నాడు, అంతకుముందు నెల 1వ తేదీ నాడు అటు ఉద్యోగస్తులకు, రిటైర్డ్ ఉద్యోగస్తులకు మరియు పెన్షన్దారులకు పెన్షన్లు కానీ, సామాజిక పెన్షన్లు కానీ, జీతాలు కానీ ఇచ్చిన విషయం వాళ్ళ జీవితంలో 60 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కినా అని చెప్పడం తప్ప చేసిన మంచి పని లేదు. తల్లిపాలు శిశువునకు తొలి ఆరోగ్య టీకాలా పనిచేస్తుందని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీశా పేర్కొన్నారు. తల్లిపాలు మాత్రమే చంటిబిడ్డకు అమృతులా అవసరమవుతాయని, తల్లులందరూ తల్లిపాలు ఇచ్చేలా మద్దతిద్దాం అనే నినాదంతో జరుగుతున్న తల్లిపాల వారోత్సవాలు అందరూ విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. అఖిల భారత పిల్లల వైద్య నిపుణుల మండలి, కృష్ణా జిల్లా వైద్య మండలి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తల్లిపాల వారోత్సవాల అవగాహన నడకను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. తల్లిపాల అవగాహన నడకలో వివిధ వైద్య సంస్థల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నడక ఐఎంఏ హాల్ నుంచి ప్రభుత్వ హాస్పిటల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిపాలు మాత్రమే చంటి బిడ్డకు అమృతంలా అవసరమవుతాయని అన్నారు. అంతరాన్ని తగ్గిద్దాం, తల్లులందరూ తల్లిపాలు ఇచ్చేలా మద్దతిద్దాం అనే నినాదంతో జరుగుతున్న తల్లిపాల వారోత్సవాలను అందరూ విజయవంతం చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య విషయంలో ప్రాధాన్యత అధికంగా ఇస్తుందని అన్నారు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ రుగ్మత నిర్వహణ చికిత్సకు సహాయం అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పిల్లల వైద్య నిపుణులు మండలి కృష్ణ విభాగ అధ్యక్షురాలు డాక్టర్ యలమంచిలి సంధ్య, కార్యదర్శి డాక్టర్ వి శ్రీదేవి, ఐఎంఏ విజయవాడ ప్రెసిడెంట్ డాక్టర్ చల్సాని ప్రమోద్, డాక్టర్ వెల్లంకి శ్రీదేవి, డాక్టర్ సంగమిత్ర, డాక్టర్ పివి దుర్గారాణి, డాక్టర్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. తల్లిపాలు పిల్లలకి అమృతము. బిడ్డ పుట్టిన మొదటి 1 గంటలోనే తల్లిపాలు తాగిస్తే పిల్లలకి వ్యాక్సినేషన్ చేసినట్టు బలంగా ఉంటుంది. సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికే ఒక వీక్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా తల్లిపాలు గురించి ఇంపార్టెన్స్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి రాష్ట్రంలో ఉన్న పీడియాట్రిషియన్స్ అసోసియేషన్ అయితేనేంటి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వీళ్ళందరూ అవేర్నెస్ చేస్తున్నారు. సో అవేర్నెస్ భాగంగా ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ వెళ్ళాలి. సో తల్లిపాలు అమృతం అనేది చెప్పడమే కాదు, ఇది ప్రాక్టికల్గా ఫీల్డ్లో జరగాలి. ప్రతి ఒక్క బిడ్డకి మొదటి 1 గంటలోనే పాలు తాగించలేని ఒక అవేర్నెస్ని తీసుకెళ్తున్నారు. సో దీనికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. మీడియాల ద్వారా తల్లిదండ్రులకి ఈ విషయం వెళ్ళాలి. సో ప్రతి హాస్పిటల్లో, అది ప్రైవేట్ అయితేనేంటి, గవర్నమెంట్ అయితేనేంటి, ఈవెన్ ట్రైబల్ ఏరియాలో కూడా ఎక్కడైతే పిల్లలు డెలివరీ అవుతున్నారో సో వాళ్ళకి ఫస్ట్ అవర్లోనే సో బ్రెస్ట్ మిల్క్ని వాళ్ళకి తాగించాలి. తాగిస్తే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. సో ఇంకా ముందు వచ్చే చాలా ఆరోగ్య పరిస్థితి నుంచి వాళ్ళు మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో బ్రెస్ట్ ఫీడింగ్ డే అలాగే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అవేర్నెస్ క్యాంపెయిన్ని ప్రతి ఒక్కరు పాల్గొనాలి. దీన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసే అవసరం ఉందని మాత్రం ఈ సందర్భంగా భావిస్తున్నాను. మేము ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఇది అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. మా ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటి అనంటే, పిల్లలు పుట్టగానే, బేబీ పుట్టగానే, నార్మల్ డెలివరీ అయినా సి సెక్షన్ అయినా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అంటే అమ్మ మీద బేబీని బోర్లో పడుకోబెట్టి పాలు తాగిచ్చే ఎక్స్పీరియన్స్ ఇవ్వండి. ఫస్ట్ 1 అవర్ డిస్టర్బ్ చేయొద్దు. బేబీని అమ్మ మీద బోర్లో పడుకోబెట్టి చక్కగా వదిలేయండి. బేబీయే తనంతట తను పాలు తాగడం నేర్చుకుంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ ప్రతి బేబీకి ఇవ్వాలి. ఈ మెసేజ్ ప్రతి తల్లికి చేరాలి. అదొక్కటే మా ధ్యేయం. అండ్ ఈ థీమ్ ఏంటంటే క్లోజింగ్ ద గ్యాప్, అంటే అంతరాన్ని తగ్గిద్దాం. అమ్మ పాలు ఇవ్వడానికి అందరి సపోర్టు, మనందరం కలిసి సపోర్ట్ ఇద్దాం. అమ్మమ్మలు, నాన్నలు, తాతలు అండ్ వర్క్ ఫెసిలిటీస్ అండ్ గవర్నమెంట్, ఎవ్రీబడి షుడ్ వర్క్ టు క్లోజ్ ద గ్యాప్ అండ్ టు గివ్ బ్రెస్ట్ ఫీడింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను డాక్టర్ శ్రీదేవి, సెక్రటరీ ఐఏపీ కృష్ణ. నేను ఒక పిల్లల డాక్టర్ని. థ్యాంక్ యూ. సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు గట్టమనేని ఆది శేషగిరిరావు జన్మదిన వేడుకలను ఆల్ ఇండియా కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాస్వామి ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లోని సాయిబాబా మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను అభిమానులతో కలిసి కట్ చేశారు. ఈ సందర్భంగా సుధాస్వామి మాట్లాడుతూ పద్మాలయ పిక్చర్స్ సంస్థ ద్వారా ఎంతో మంది కార్మికులకు జీవనోపాధిని కల్పిస్తున్న గొప్ప వ్యక్తి ఆది శేషగిరిరావు అని తెలిపారు. భగవంతుని ఆశీస్సులతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.
రోజు సూపర్ స్టార్ కృష్ణ గారి సోదరులు ఘట్టమనేని ఆశేష్ గారు పద్మాలయ అధినేత పుట్టినరోజు సందర్భంగా మా మందిరానికి ఆయనకి ఎంతో అనుబంధం ఉంది. కృష్ణ గారి ఫ్యామిలీ, కృష్ణ గారికి కూడా ఆయన సోదరులకి ఈరోజు మా మందిరంలో ఆయనకి ఆయురారోగ్యాలు భగవంతుడు అమ్మవారు జగన్మాత నాగమానస అమ్మవారు నాగసాయిబాబా వారు అనుగ్రహంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన ఆయురారోగ్యాలతో నిన్ను నూరేళ్ళు వర్ధిల్లాలని ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేసి ఇక్కడ అందరూ ప్రజలందరూ కూడా స్వీట్స్ పంపిణీ అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా జగన్మాత నాగమానసాదేవి అమ్మవారు నాగసాయిబాబా వారు ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. కేరళలో వరద ముంపును జాతీయ విపత్తుగా ప్రకటించాలని సిపిఐ నేత డి కాశీనాథ్ డిమాండ్ చేశారు. వరద కారణంగా 316 మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా బాధితులను ఆదుకోకుండా లేనిపోని ఆరోపణలు చేయడం సమంజసం కాదని అన్నారు. మోడీ తక్షణమే కేరళలో పర్యటించి బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని అన్నారు. కేరళలో వరద ముంపు బాధితులను ఆదుకోవాలని కోరుతూ సిపిఎం తూర్పు నగర కమిటీ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం నాయకుడు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ మానవత్వం కలిగిన ప్రతి ఒక్కరూ వరద బాధితులను ఆదుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయటమే నిజమైన మానవత్వం అని అన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి బాధితులకు రక్షణ కల్పించి వారికి భరోసా ఇచ్చే బాధ్యత తక్షణమే పీఎం మోడీ తీసుకోవాలని కాశీనాథ్ డిమాండ్ చేశారు. కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు తూర్పు నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేరళ రాష్ట్రం హరితవనంగా ఆకుపచ్చని తోరణాలతో కళకళలాడుతూ ఉన్నటువంటి కేరళ రాష్ట్రం, అందులో వైనాడు అనేటువంటిది తమిళనాడులో ఉన్నటువంటి ఊటీ కొడైకెనాల్తో పోల్చదగినటువంటి ప్రాంతం. కూలింగ్ ఏరియా, హిల్ ఏరియాతో పాటు కూలింగ్ ఏరియా. అటువంటి వైనాడు ప్రాంతం ఈరోజు బేభత్సంగా మారింది. వరద బాధితులతో 316 మంది అక్కడ మృతుల సంఖ్యకి చేరింది. మృతులది చేరింది. ఈ 316 మందే కాదు, ఒక గ్రామమే అక్కడ కనపడినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంత మానవత్వం, ఇంత రకమైనటువంటి అమానవీయమైనటువంటి దృశ్యం కేరళలో గతంలో ఏనాడు చూడలా. అయినా కేరళ ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు, అక్కడ ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు ఈ మహా విపత్తును ఎదుర్కోవటానికి పెద్ద ఎత్తున రంగంలోకి దిగి కృషి చేస్తూ ఉన్నాయి. ప్రజల్ని కాపాడేటువంటి దానికి, ఆ మహా విపత్తు నుండి బయటేసేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా, బీజేపీ నాయకుడు అమిత్ షా వాడుతూ ఉన్నటువంటి కామెంట్లు దుర్మార్గమైనటువంటి కామెంట్లు ఇవి. నువ్వు నిజంగా ఇది నేషనల్ కెలామిటీ, జాతీయ విపత్తుగా పరిగణించాలి. జాతీయ విపత్తుగా పరిగణించడమే కాదు, ఈ సందర్భంగా జరిగినటువంటి అన్యాయానికి, నష్టాన్ని పూడ్చేటువంటి దానికి కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్వతంత్ర బీసీ ఉద్యమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని బీసీ సంఘ నేత వీరవెల్లి శ్రీనివాసరావు తెలిపారు. బీసీ ఉద్యమాన్ని ప్రజలందరూ దృష్టిలో ఉంచుకున్నారని చెప్పారు. కొన్ని బీసీ సంఘాల స్వతంత్రంగా వ్యవహరించకుండా ఆధిపత్యం కులాల జెండాలు మోసే స్థితికి వచ్చారని దుయ్యబట్టారు. ప్రెస్ క్లబ్ లో స్వతంత్ర బీసీ ఉద్యమం లక్ష్యంగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంఘం నేతలు మాట్లాడుతూ బీసీలను ఐక్యంగా ఉంచి పోరాట ప్రతిమతో 56% రిజర్వేషన్లు సాధించుకోవాలని చెప్పారు. బీసీ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి స్వతంత్ర బీసీ ఉద్యమానికి నాంది పలకాలని కోరారు. బలమైన రాజకీయ పార్టీ నిర్మాణాన్ని రాజ్యాధికారం కోసం ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. దీనిపై నేతలు అందరికీ సూచనలు చేసినట్లుగా తెలియజేశారు. దీనికి నాయకులు, కార్యకర్తలు అందరూ స్వాగతం పలికినట్లుగా చెప్పారు. మిత్రులారా, ఈ రోజున రాష్ట్రంలో స్వతంత్ర బీసీ ఉద్యమం యొక్క ఆవశ్యకతని రాష్ట్రంలో ఉన్న బీసీ ప్రజలందరూ కూడా
చాలా పెద్ద ఎత్తున గుర్తిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొన్ని ప్రముఖ బీసీ సంఘాలు స్వతంత్రంగా వ్యవహరించకుండా, ప్రత్యామ్నాయ రాజకీయ దృక్పథంతో వ్యవహరించకుండా స్వతంత్రంగా నిలబడ్డ పోటీ చేసిన బీసీ అభ్యర్థుల్ని బలపరచడం కాకుండా ఆధిపత్య కులాలకు చెందినటువంటి రాజకీయ పార్టీల గెలుపునకి, వాళ్ళ విజయాలకి బహిరంగంగా ప్రకటనలు, కార్యక్రమాలు, సభలు, సమావేశాలు ఇలాంటివన్నీ కూడా జరిపి చివరికి వాళ్ళ జెండాలు కూడా మోసేటటువంటి స్థితికి కొన్ని సంఘాలు వచ్చాయి. ఈ రకమైనటువంటి వ్యవహార శైలి బీసీ ఉద్యమానికి భవిష్యత్తులో 56% ఉన్నటువంటి బీసీల రాజ్యాధికారానికి నష్టం కలిగిస్తుంది. ఈరోజు అనేక బీసీ సంఘాలు, మిత్రులు, మహిళలు, బీసీ ఉద్యమంలో పనిచేసినటువంటి వారందరూ కూడా స్వతంత్ర బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి గత 2 నెలల నుండి ఎలక్షన్ అయ్యాం దగ్గర నుండి కూడా మరి ప్రముఖంగా చర్చించుకొని ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం అనేది ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. దీంట్లో భాగమే మహాత్మా జ్యోతిరామ్ పూలే భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఒక అంశంగాను, అట్లాగే ప్రత్యామ్నాయ రాజకీయం అనేది ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఉద్యమం నిర్మించాలనే ఉద్దేశంతో మేమంతా కూడా కృషి చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు విజయవాడ పట్టణంలో మన వైకే గారి ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున దాదాపు 26 జిల్లాల్లో 20 జిల్లాల నుంచి ప్రతినిధులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీరంతా కూడా ఏకదాటిపైకి వచ్చి స్వతంత్ర బీసీ ఉద్యమ నిర్మాణానికి వారందరూ కూడా మద్దతు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా దీనికి కావాల్సిన విధి విధానాలు కూడా మేము ఇప్పుడు నిర్ణయించుకుని భక్తుల కోరికలు తీర్చే గొప్ప శక్తివంతమైన అమ్మవారు నాగమానసాదేవి అని లెనిన్ సెంటర్ నాగమానసాదేవి సాయిబాబా మందిర వ్యవస్థాపక అధ్యక్షుడు సుధాస్వామి తెలిపారు. శాకంబరి ఉత్సవాల ముగింపు సందర్భంగా మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. లెనిన్ సెంటర్ లో వేంచేసి ఉన్న శ్రీ నాగమానసాదేవి సాయిబాబా మందిరంలో శాకంబరి ఉత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మందిర వ్యవస్థాపక అధ్యక్షుడు సుధాస్వామి మాట్లాడుతూ భక్తుల కోరికలు తీర్చే గొప్ప శక్తివంతమైన అమ్మవారు నాగమానసాదేవి అని తెలిపారు. శాకంబరి ఉత్సవాల ముగింపు సందర్భంగా మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆషాఢ మాసం ముగింపు సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, వివిధ రకాల కాయకూరగాయలతో అలంకరించడం జరిగిందని అన్నారు. జగన్మాత నాగమానసాదేవి, నాగసాయిబాబా ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు నాగమానసాదేవి అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు ముగింపు సందర్భంగా విశేషమైనటువంటి పూజలు, అమ్మవారికి రకరకాల కూరలతోనూ విశేషమైనటువంటి పూజ, అభిషేకాలు నిర్వహించడం జరిగింది. మహిళా భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకున్నారు. జగన్మాత నాగమానసాదేవి, నాగసాయిబాబా వారి ఆశీస్సులతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నాగసాయిబాబా మందిరం తరపున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వర మాదిగ అన్నారు. మాదిగల రిజర్వేషన్ల అమలులో సరికొత్త అధ్యాయం మొదలవుతుందని అన్నారు. సామాజిక న్యాయ పోరాటానికి సుప్రీంకోర్టు తీర్పు శుభసూచకమని అన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుండి నేటి వరకు ఎస్సీలను ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరించాలని పోరాటం చేసిన ఫలితంగానే నేడు అత్యున్నత ధర్మస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో 7 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు యావత్తు మాదిగ జాతికి ఎంఆర్పీఎస్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు రావడానికి ఉన్న సాంకేతిక అడ్డంకులను అధిగమించడానికి చిత్తశుద్ధితో కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. అలాగే ప్రధాని మోడీ, వెంకయ్య నాయుడు, కృష్ణరెడ్డి వారు కూడా ఎంతో కృషి చేసిన వారిలో ఉన్నారని, వారికి కూడా ఎంఆర్పీఎస్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ తీర్పు ద్వారా ఎస్సీలలో రిజర్వేషన్ ఫలాలు అందుకోలేని అత్యంత వెనుకబడిన వర్గాలకు సైతం న్యాయం జరగడంతో పాటు ఎస్సీలో ఉన్న
ఉప కులాలకు సమాన అవకాశాలు అందనున్నాయని అన్నారు. ఏపీలో ఎస్సీలకు విద్యా ఉద్యోగాలలో దామాషా ప్రకారం రిజర్వేషన్ ఫలాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని అన్నారు. నా పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగా, ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు, తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త, ఆంధ్రప్రదేశ్లో 35 మాదిగ సంఘాలకు చైర్మన్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు సుప్రీంకోర్టు న్యాయ ధర్మాసనం ఫైనల్ బెంచి, ఫుల్ బెంచి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి నేతృత్వంలోని 7 మంది సభ్యులు ఈ నెల 1వ తేదీన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై స్పష్టమైన తీర్పునివ్వటం అనేది జరిగింది. ఈ తీర్పును మేము స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. 30 సంవత్సరాల పోరాటంలో ఎన్నో త్యాగాలు, ఆత్మ బలిదానాలు, అక్రమ కేసులు, రైలు రోకులు, రాష్ట్ర రోకులు ఎన్నో చేసి, శాంతియుత పోరాటాలు ఎన్నో చేసి 30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమంలో అసువులు బాసినటువంటి ఎంతోమంది 40 మంది మాదిగ బిడ్డలు అమరులయ్యారు. ఇన్ని త్యాగాలతో కూడిన ఒక సామాజిక న్యాయ పోరాటం ఏదైతే ఉందో ఆ న్యాయ పోరాటాన్ని సుప్రీం న్యాయస్థానం గుర్తించి ఈ నెల 1వ తేదీన ఆగస్టు 2024 1వ తేదీన న్యాయధర్మాసనం ఇచ్చినటువంటి ఆ తీర్పుని యావత్ మాదిగ జాతి స్వాగతిస్తూ ఉంది. పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామంలో అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని దుండగులు ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్నారు. ఎన్టీఆర్ సెంటర్లో నివసిస్తున్న రాజశేఖర్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని దొంగ తీసుకెళ్లటం సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ ఘటనపై పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా బాధితుడు శనివారం మీడియాకు తెలిపారు. విజయవాడ నగరంలో యావరేజ్ స్టూడెంట్ నాని చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్ర విజయోత్సవ యాత్రలో భాగంగా బందర్ రోడ్లోని ఒక హోటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర హీరో పవన్ కొత్తూరి మాట్లాడుతూ యావరేజ్ స్టూడెంట్ నాని చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం ఎంతో సంతోషకరంగా ఉందని అన్నారు. రొమాన్స్, కామెడీ, యాక్షన్ అన్ని అంశాలు చిత్రంలో ఉండటంతో యువత ఈ చిత్రాన్ని వీక్షించేందుకు థియేటర్స్ కు తరలి రావడం ఆనందంగా ఉందని అన్నారు. మూవీ యూనిట్ సభ్యులు చిత్ర విజయోత్సవ యాత్ర విజయవాడ నగరం నుంచి ప్రారంభించామని, గుంటూరు, విశాఖపట్నం మీదుగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుందని వివరించారు. తాను ఈ చిత్రానికి దర్శకుడుగా వ్యవహరించడంతో పాటు హీరోగాను నటించినట్లుగా పేర్కొన్నారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఝాన్సీ నటించిన పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని పేర్కొన్నారు. హీరోయిన్స్ కు తెలుగు భాష రాకపోయినప్పటికీ కూడా వారి పాత్రలకు తగిన న్యాయం చేశారని అన్నారు. తాను దర్శకుడిగా తీసిన 2వ చిత్రం యావరేజ్ స్టూడెంట్ నాని విజయవంతం కావడంతో మరో చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలిపారు. తనకు అవకాశం వస్తే మెగాస్టార్ చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం హీరోయిన్స్ స్నేహ, సాహిబా బాసిన్ మాట్లాడుతూ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటించే అవకాశం కల్పించిన దర్శకుడు పవన్ కొత్తూరికి వారి కృతజ్ఞతలు తెలియజేశారు. విడుదలైన అన్ని కేంద్రాలలో తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. యావరేజ్ స్టూడెంట్ నాని రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ లీడ్ యాక్టర్ అండి. ఈవిడ స్నేహ గారు, సాయిబా గారు మా సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్న ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎస్పెషల్లీ స్టూడెంట్స్, యంగ్స్టర్స్. అండ్ ఇప్పుడు విజయవాడలో కూడా ఎంబీఆర్ కాలేజ్ చూసి వచ్చాం. స్టూడెంట్స్ రెస్పాన్స్ ఇస్ అమేజింగ్ అండి. చాలా థ్యాంక్స్ అండి ఆ స్టూడెంట్స్కి. మాకోసం అంతసేపు వెయిట్ చేసి బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇది నా సెకండ్ మూవీ అండి యాజ్ అ రైటర్ డైరెక్టర్. ఇది నా సెకండ్ మూవీ అండి. లీడ్ యాక్టర్ ఇది నా ఫస్ట్ మూవీ. కొంచెం అలవాటు అయిపోయింది కాబట్టి అంత కొత్తగా అనిపించలేదండి. ప్లస్ వీళ్ళు కూడా మంచి ప్రొఫెషనల్స్, బాగా చేశారు. ఆ ఇష్యూ అయితే ఏం లేదండి. అండ్ మెయిన్ యంగ్స్టర్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. అండ్ రాసుకున్నప్పుడు కూడా యంగ్స్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ రాసుకున్నాం కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్ యాక్షన్ సీన్స్ కానీ, రొమాంటిక్ సీన్స్ కానీ, హ్యూమర్ కూడా వాళ్ళకి అర్థమయ్యేలా ఉంటుంది. ఆ ఎమోషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ, మదర్, ఫాదర్, అమ్మ, నాన్న
సో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఆడియన్స్ కూడా ఇంకా రండి చూడండి, ఇట్స్ రియలీ ఎంజాయ్ చేస్తారు. యాక్షన్ సీన్సే కాదు, ఈవెన్ సాంగ్స్ వీళ్ళు జస్ట్ గ్లామర్ కాదండి, వీళ్ళ రోల్స్ కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంది. సో తప్పకుండా చూడండి. Our movie is released, Everest Student Nani. Please go and watch, give us some love. I'm playing Sara in that movie. I'm a senior student for both the junior ones, and my character is like, she's very, if I tell about my character, she's very polite, sweet and girly kind of girl. And please give love to Sara and support us. Thank you so much. And we just came to MVN College. We just came to MVR College, and students are like very sweet there. They are very excited. Andariki namaskaram. Andaru bagunara. Our film Average Student Nani is in theatres right now, and I request you all to please go and watch this film. I'm Anu. I'm playing Anu's character. I'm Sahiba, and my character is like very nice, sincere, ambitious girl, junior in college, junior from both of them. And I'm sure you guys will love the film. There's a lot of romance, action, drama. It's the complete package. Yeah, so please guys go watch. Cinema theater lo chudandi, enjoy chestaru. Thank you. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్నికల ఫలితాల అనంతరం వల్లభనేని వంశీ అడ్రస్ లేకుండా పారిపోయాడని విమర్శించిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. అధికారం ఉన్నప్పుడు అడ్డగోలుగా మాట్లాడారని ఆగ్రహం. ఇంద్రకీలాద్రిపై వైభవంగా ముగిసిన ఆషాఢ మాసోత్సవాలు. ఉత్సవాల ముగింపు సందర్భంగా దేవస్థానం తరపున అధికారులు సిబ్బంది కలిసి దుర్గమ్మకు సారి సమర్పణ. సెంట్రల్ జోన్ పరిధిలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన ఏసీపీ దామోదర్. చెడు అలవాట్లకు స్వస్తి చెప్పి సత్ప్రవర్తనతో మెలగాలని వార్నింగ్. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.